ఏపీ మండలిలో అక్రమ కేసులపై వాడివేడి చర్చ జరిగింది. 1,00,000కు పైగా కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు జనసేన సభ్యుడు నాగబాబు. కొందరు వ్యక్తులు తప్పులు చేయకపోయినా వారిపై కేసులు పెట్టడంతో జైల్లో ఉండాల్సి వచ్చిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదన్నారు హోంమంత్రి మంగళపూడి అనిత. అమరావతి రైతులపై పెట్టిన కేసులకు లెక్కలేదని చెప్పారు. తన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే తాను ఇప్పటికీ కోర్టుకు వెళ్తున్నానని మంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా ఇప్పటికీ గత ప్రభుత్వంపై మాట్లాడడం ఏంటని మండలి విపక్ష నేత బొత్స విమర్శించారు. ఎప్పుడు రాజకీయ ఆరోపణలు చేయడం తప్ప మరొకటి లేదన్నారు. పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్, లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ justice not delayed, justice not denied and justice misused. 19 నుంచి 24 వరకే అడిగారు అధ్యక్ష. నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి. మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తాంలేండి, ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు. లాస్ట్ 9-24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటివి దయచేసి వినండి సార్, వినండి సార్, నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏ కేసులు ఎలా పెట్టాలి, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్లో ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు, పోస్ట్ పెట్టడమే కాదు, ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు, అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం. దయచేసి ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ ఇది నా టైం సార్, ప్లీజ్. నేను మాట్లాడమంటున్నానండి, మీరు కాదు సార్, మీరు కాదు. నేను మీ గురించి కాదు, బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరు ఏం చెప్పారు, మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారి వైపు చేతి మాట్లాడుతున్నారు? ఎస్, మీరు ఇట్లా అన్నారు కాదా? వీడియోలు తెప్పించండి, చూడండి సార్. ఆయన సార్, ఆయన మా వైపు చూసి చూడమనండి, అవకాశం ఇవ్వలేదు కదండి. మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్, మాకు ఒక రూలింగ్ ఇస్తే ఎట్లా అధ్యక్ష? ఆయన అవకాశం ఇవ్వలేదండి. ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నాడు, కరెక్ట్ కాదు. ఆయన సభలో మాకు ఒక రూలింగ్, మాకు ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష. ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష, ప్లీజ్. అలా చేయొద్దునా కూడా అధ్యక్ష, నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష. దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టారు, మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. ఒక నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు. ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టరీకి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష, వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది చెప్పుకుంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ మంత్రులు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్దుతోనే, రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో, ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ అధ్యక్ష, ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు.
వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళు ఏదో మీ 1.5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష. మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష, మేము ఒక ప్రొసీజర్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అలాంటి అవసరం కూడా లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ లా